వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు మనమున్నాము మహర్షి మార్కండేశ్వర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సో నార్మల్గా మనకి యూనివర్సిటీ అంటేనే తెలుసు, ఇక్కడ చాలా కోర్సెస్ ఉంటాయన్నమాట. మెయిన్గా నేను ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, ఇంజనీరింగ్లో మన హైదరాబాద్ స్టూడెంట్స్కి, తెలుగు వాళ్ళకి ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ వచ్చి చదువుకోవాలంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ కానివ్వండి, మెస్ కానివ్వండి, కోర్సెస్కి సంబంధించి ల్యాబ్స్, ఇలాంటివన్నీ కూడా ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకి 400 ఎకర్స్లో ఉంటుందన్నమాట. చాలా పెద్ద యూనివర్సిటీ. అండ్ అలాగే దీనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ మనం చెప్పుకున్నట్టయితే NAC A++ అండ్ అలాగే UGCలో గ్రేడ్ 1 క్వాలిటీలో ఉందన్నమాట. అండ్ అలాగే నేషనల్ బోర్డ్ అక్రిడేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి యూనివర్సిటీ. సో అంటే మీరే ఆలోచించండి ఎంత టాప్ లో ఉందో ఈ కాలేజ్. అండ్ లోపలికి వెళ్ళి మనం ఈ యూనివర్సిటీ గురించి చూస్తూ అలా మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ విత్ మీ. కాలేజ్ లోకి ఎంటర్ అవుతూనే మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎదురుపడ్డారనమాట. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Ishan Gupta. So engineering में advanced courses क्या है यहाँ पर? We have computer science. We have various specializations in computer science, AI, ML, blockchain, big data, and we have also civil electronics and communication, mechanical engineering. Why you chosen this university compared to other universities? What do you like in this university? Because the number of students in the university is less, and hence every teacher can pay more attention to every student. यहाँ का hostels कैसा है, आपका food कैसा है? The hostels are great over here. Okay. The rooms are very big. Every child gets a private bathroom. अपना personal है. We don't have to share bathrooms. That's the best thing I believe. Okay. And they clean the rooms every week once. बहुत दूर से आते हैं students यहाँ पर. कैसा रहता है आपको सब मिलके? Students from outside the country come over here to study medical. Okay. काफी इंटरेक्टिव रहता है. Different people meet. Inclusivity बढ़ती है. So faculty कैसा है आपका? Faculty यहाँ पे अच्छी है. They guide us well. A lot of good teachers. तो आपको seniors को यहाँ से placements मिला था? Yup. The last senior I met, he got a package of 43 LPA. సో 42 LP అంటే మామూలు విషయం కాదు. చాలా మంది ఏంటంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత జాబ్లు ఎక్కడ చూసుకోవాలి ఇట్లా సెర్చ్ చేస్తుంటారు. ఇక్కడ అసలు అలాంటి అవసరమే లేదు. సో ఫైనల్ ఇయర్ వచ్చేలోపే మీకు చాలా కంపెనీస్ నుంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా పర్ఫెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళే కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి మీ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది నా వెనకాల ఉంది సెంటర్ మెస్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ వరకు కూర్చొని ప్రశాంతంగా లంచ్ చేయొచ్చు. ఇది సెంట్రల్ AC తోటి ఉంటుంది. అండ్ అలాగే స్టూడెంట్స్ ఎంట్రీ అయ్యేటప్పుడు లోపల వాళ్ళకి ఫేస్ ID ఉంటుంది అనమాట. సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది. 1000 మంది దాకా ఇక్కడ మనకి హాయిగా భోజనం చేయొచ్చు అనమాట. దాంతో పాటు వాళ్ళకి ఏమన్నా ఈవినింగ్ కాఫీ తాగాలి, ఏమన్నా స్నాక్స్ తినాలి అనుకుంటే ఇక్కడే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే స్నాక్స్, పానీపూరి తినాలనుకున్నా, చిన్న చిన్న మనకి రోల్స్ అలాంటివి కావాలనుకున్నా, అండ్ బ్యూటీ సలూన్స్ మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. సో వీలైనంత స్టూడెంట్స్ కి అందుబాటులో ఉండేలాగా ఇలాంటివన్నీ కూడా మనకి ఏర్పాటు చేశారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, యూనివర్సిటీ అంతా కూడా చాలా గ్రీన్ లో ఉంటుంది. అండ్ అలాగే ఎకో ఫ్రెండ్లీ. ఎందుకంటే ఇక్కడ మనకి బిల్డింగ్స్ పైన చూస్తే తెలుస్తుంది, రూఫ్ టాప్ పైన 500 కిలోవాట్ సోలార్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేశారు. సో ఇక్కడ మనకి యూనివర్సిటీకి పవర్ అంతా కూడా ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది. సో ఎకో ఫ్రెండ్లీ కూడా. సో ఇక్కడ చూసారా చాలా పీస్ఫుల్ గా ఉంది. నా వెనకాల గర్ల్స్ హాస్టల్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత సెక్యూరిటీ ఉందో. అక్కడ మనకి రాడ్స్ లాగా ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చేసి ఫేస్ స్కాన్ ఉంటుంది, తంబు కూడా ఉంటుంది అనమాట. ఎవరైతే హాస్టల్ లోపల ఉంటారో వాళ్ళకే ఎలో ఉంటుంది, అంత సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఉన్నాము MM ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ దగ్గర. సో ఇక్కడ చూసుకుంటే మనము కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత వచ్చామన్నమాట. సో అందుకనే ఇక్కడ మనకి ప్రతి దగ్గర ఎంట్రన్స్ దగ్గర అనేది మొత్తం లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మాత్రమే అలౌడ్ ఉంటుంది అనమాట. అంత పకడ్బందీగా ఉంటుంది ఈ యూనివర్సిటీ. అండ్ నార్మల్గా ఉన్నటువంటి మనకి బీటెక్ కోర్సెస్తో పాటు లైక్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, EC, సో వీటన్నిటితో పాటు రోబోటిక్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, AI,
సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇట్లాంటి కొత్త కొత్త కోర్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ ఈ కాలేజ్ అంతా కూడా చాలా పెద్దగా ఉంది. ఇదే కాదు, సో చూడండి బోర్డుకి ఆపోజిట్లోనే మనకి బ్యాంక్ ఫెసిలిటీస్, ఇండస్ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. సో ఎవరికైనా మనీకి ప్రాబ్లం లేకుండా మళ్ళీ వేరే దూరం కూడా వెళ్ళకుండా చాలా దగ్గరలోనే బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వెనకాల చూసుకున్నట్టయితే మనకి ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉందన్నమాట, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ దీని పక్కనే మనకి జనరల్ హాస్పిటల్ కూడా ఉంటుంది. సో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆల్మోస్ట్ మనకి 900 నుంచి 1000 దాకా బెడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ జనరల్ హాస్పిటల్లో వచ్చేసి మనకి 250 బెడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎవ్రీడే ఫ్లోటింగ్ అనేది ఉంటుంది మొత్తం ఇక్కడ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Yati. आप इंजीनियरिंग का स्टूडेंट हो? Yes. कौन सा साल है? First year. यहाँ का इंजीनियरिंग में क्या क्या अच्छा कोर्सेस है, नया कोर्सेस है? AIML जो हमारे पास नए कोर्सेज हैं वो डेटा साइंस भी हमारे पास काफ़ी साइबर सिक्योरिटी एंड ऑल those courses are there in the computer science CSC, and we have various forms of other engineering like civil and mechanical, other electronics and all. సో మెయిన్ గా అంటే ఉమెన్ కి సెక్యూరిటీ ఎలా ఉంది? లైక్ అబ్బి లడ్కి హే. For girl security there are guards also, and the timings of the hostels are like 6:30 p.m. It's the closing time of the hostel. नए लोगों को बोलना है तो Yeah, you want can join. It's nice. సో మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీలో మనకి ఇలాంటి పార్క్స్ కావచ్చు, గార్డెన్స్ కావచ్చు చాలా ఉంటాయి. అండ్ ఫ్యాకల్టీ వాళ్ళందరికీ ఉండడానికి కూడా హౌసెస్ మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి అన్నమాట. వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తారు కాబట్టి, అండ్ వాళ్ళ పిల్లలు ఫ్యామిలీస్ అంతా కూడా ఇట్లా ఈవినింగ్ అవ్వగానే స్టూడెంట్స్తో పాటు అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా. అండ్ మనం మెయిన్గా చెప్పుకున్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ అనేవి చాలా బాగుంది. సో హైదరాబాద్ నుంచి ఇక్కడికి చాలా హ్యాపీగా వచ్చి వాళ్ళు 4 years కోర్స్ కంప్లీట్ చేసి వాళ్ళు మంచి జాబ్స్ అయితే గెట్ ఇన్ చెయ్యొచ్చు అనమాట. సో మరి దీనికి సంబంధించి మీరేమైనా డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే అడ్మిషన్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.